యువరాజ్ తనకపోతున్నారండి ఢిల్లీ నుంచో మద్రాసు నుంచో ముంబై నుంచో. అది కాదు అని చెప్తున్నా. నీ నేచర్ను నువ్వు కాపాడుకో, నీ వనరులు నువ్వు కాపాడుకో, నీ వనరుల ద్వారా నువ్వు కేంద్రీకృతంగా, నీ వనరుల ద్వారా నువ్వు ఉద్యోగాలు ఇవ్వు అనేదే నా పాయింట్. అందుకే నేను అట్లాంటి వాళ్ళందరినీ కూడా అక్కడ అది చేయడం వల్ల ఏమైందంటే వాళ్ళు చెడు వాసనలకు కూడా అలవాటు పడరు. ఇలా చూస్తాను పల్లెటూరులో అక్కడిక్కడ మీరు చూస్తారు చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారని, లిక్కర్ దేనికో దానికో డ్రగ్స్కో. అట్లాంటివి వెళ్ళకూడదు, అట్లాంటివి జరగకూడదు. ఇలా మనం చూస్తా ఉన్నాం అక్కడక్కడ వీడిని వాడు చంపిండు, వీడు చంపిండు. అట్లాంటివి కూడా మనం రూపుమాపాలి అంటే మండల కేంద్రాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో, గూడాలల్లో, తండాలల్లో మంచి నైతిక విలువలను పెంపొందించే విధంగా సోర్స్ ఉంది నాకు. ప్రతి మండలంలో బడినది, ప్రతి మండలంలో బడినది. నా బళ్ళు కూడా అందరు సపోర్ట్ చేస్తారు. అక్కడ కేంద్రాలుగా నిర్మించి ఒక జ్ఞాన కేంద్రాలుగా తయారు చేసి అవసరమైతే అక్కడ లైబ్రరీలు, పొద్దున సాయంత్రం మా రిసోర్స్ పర్సన్స్ ద్వారా కోచింగ్స్, ఇలా పోలీస్ ట్రైనింగ్ ఉండొచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇలా నేవీ ఉన్నాయి, ఇలా మిలిటరీ ఉన్నాయి. వాళ్ళందరికీ పాపం ఆ క్షేత్రస్థాయిలో అక్కడ ఉండి పని చేసుకొని చదువుకుంటూ ఉద్యోగం సంపాదించాలి. నేను కూడా పని చేసుకుంటూ చదువుకున్నా. కానీ వాళ్ళు పని చేసుకుంటూ చదువుకుంటూ ఉద్యోగం సంపాదించాలి. ఆ ఉద్యోగం వాళ్ళకు ఉద్యోగం రావాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా అక్కడ చదువుకోవాలి. ఓకే, అట్లా కొంతమంది వాళ్ళకి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. స్వయం కృషి, స్వయం ఉపాధి. సేమ్ టైం ఉద్యోగం కోసం కొట్లాడు కాదని చెప్తున్నా, ఉద్యోగాన్ని ఇచ్చే మనిషి కావాలని కోరుకుంటున్నా, ఉద్యోగాలు ఇచ్చే మనిషి కావాలని కోరుకుంటున్నా. అది జరిగి తీరుతుంది, అది ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేస్తా. ఓకే, ఎందుకంటే అంటే నాకు ప్రతి మండలంలో బడినది, రిసోర్స్ సెంటర్స్ ఉన్నది, రిసోర్స్ పర్సన్స్ ఉన్నారు, కరస్పాండెంట్స్ ఉన్నారు. మేము అన్నదమ్ములకు కలిసి ఉంటాం, అక్కచెల్లెళ్ళకి కలిసి ఉంటాం. వాళ్ళందరితో చాలా మమేకమై ఉన్నా. ఒక ఫ్యామిలీ అటాచ్మెంట్, ట్రస్ట్ మా ఫ్యామిలీ, విద్యా కులం, చదువు చెప్పే కులంగా అటాచ్మెంట్ అయి ఉన్నా. వాళ్ళంతా కూడా నాతోని అన్న అంటారు, నేను అన్న అంట. చిన్న అయినా పెద్ద అయినా అన్న అన్న అని పిలుచుకుంటాం. ఒక కుటుంబ సమేతం ఉన్నది, ఒక్కరి మధ్యలో ఒకరికి మంచి స్పష్టత ఉన్నది. వాళ్ళందరూ నా గెలుపు కోసం చూస్తున్నారు. వాళ్ళు కూడా దే వాంట్ టు చేంజ్ సంథింగ్. సపోర్ట్ చేస్తారు వాళ్ళందరూ 200%. ఎన్ని ఫోన్లు అయినా మేము శేఖర్ అన్నకి అంటున్నారు. నా కొరకు ఎన్ని మీటింగ్లు పెట్టిరండి, 100 మీటింగ్లు పెట్టారు. ఇలా చూస్తుంటే ఇలా సైన్యంలా తిరుగుతున్నారు. అంటే ఇంతగానో నమ్మి ఇంతగానో బిలీవ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఏం చేస్తారు మీరు? యాదగిరి శేఖరరావు ఏం చేస్తాడు అని అంటే, అది ఇన్నేళ్ళ నుంచి చేసినా ఫైర్ కావాలంటే ఎన్ఓసి, ఒక ఆర్టీ కావచ్చు, ఒక రైట్ టు ఇన్ఫర్మేషన్ కావచ్చు, రైట్ టు ఎడ్యుకేషన్ కావచ్చు, ఒక ప్రీ ప్రైమరీ పర్మిషన్స్ లేకుండా 2016 ముందు అప్పుడు పెద్దలు డిప్యూటీ సీఎం కడియం శ్రీహర్ గారు, అప్పుడు రంజీవాచార్య గారు కూర్చోండి చాలా స్కూల్స్కు 800 స్కూల్స్కు పర్మిషన్స్ ఇబ్బంది ఉండే, అవన్నీ ఇప్పించడం. ప్రీ ప్రైమరీ పర్మిషన్ ఒక్కటే నోటీస్ మీద 8000 స్కూల్స్కు జస్ట్ సింపుల్ డాక్యుమెంట్ మీద చేసేసినాం. ఇలా 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల ఇది చేసినాం. ఇలా ప్రైవేట్ టీచర్స్కు వాస్తవంగా సన్మానం లేకుండే. సెప్టెంబర్ 5th రోజు గురు పూజ వచ్చిన సందర్భంగా వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ టీచర్స్తో సహా ఇలా రాష్ట్రమంతా కూడా సన్మానం చేస్తున్నారు. సెప్టెంబర్ 5th రోజు ప్రైవేట్ టీచర్స్ కూడా గుర్తింపు తీసుకొచ్చిన. ఇలా ప్రైవేట్ టీచర్స్కి అందరికీ కూడా హెల్త్ కార్డు గురించి కొట్లాడుతున్నా, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి కొట్లాడుతున్నా. వాళ్ళకి తెలిసి ఇలా ఒక చట్టం కావాలంటున్నా, సంరక్షణ చట్టం కావాలంటున్నా ప్రైవేట్ టీచర్స్ అందరికీ కూడా. ఆ సంరక్షణ చట్టం కూడా తీసుకురావడం ప్రయత్నిస్తారు. రిటైర్మెంట్ అయినాక ఎంతో కొంత గ్రాటిట్యూడ్. ఇలా ఒక కార్మికుడు చనిపోతే అంటే 7 లక్షలు ఇస్తున్నారు, ఒక న్యాయవాది చనిపోతే ఒక 5 లక్షలు ఇస్తారు, ఒక రైతు చనిపోతే 5 లక్షలు. వాళ్ళందరూ చట్టాలు ఉన్నాయి, కానీ మాకు చట్టం లేదు. చట్టం ఉంది కానీ అలా మనం విలీనం చేయాలి. ఇలా చాలామంది ప్రభుత్వ ఉద్యోగులకు కూడా హెల్త్ కార్డు లేవు. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, ఇలా మోడల్ స్కూల్స్ ఉన్నాయి, ఇలా రైట్ కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ ఉన్నారు, ఇలా ఎస్ఎస్ఏ ఉద్యోగులు ఉన్నారు. ఇలా చాలామంది కూడా మొన్నటిదాకా లొల్లిలో అయినాయి, ఎస్ఎస్ఏ వాళ్ళు కానీ సిఆర్టీలు కానీ. అందరికీ కూడా హెల్త్ కార్డు సమానమైన పని, సమానమైన వేతనం లేదు, హెల్త్ కార్డు లేవు. ఇటువంటివన్నీ మీరు చేస్తారా మరి? 100% కొట్లాడతా నేను. ప్రభుత్వం నేను కాదు కదా, ప్రభుత్వం చేస్తుంది, కానీ ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి అవసరమైతే నిరాహార దీక్ష చేస్తా, అవసరమైతే ఆడ కూర్చుంటా, అయిపోయేదాకా లేవా నుంచి 24 గంటలు కూర్చుంటా. అన్న ఇంటర్వ్యూలలో చెప్పినట్టు కాదు, తర్వాత ఖచ్చితంగా నా పనే అది. నేను వచ్చిందే గందుకు. నేను ఒక రోల్ మోడల్ కావాలనుకుంటున్నా, గతంలో ఉన్న 30 ఏళ్ళ కింద 40 ఏళ్ళ కింద ఉన్న పొలిటీషియన్స్ ఎలా ఉన్నారో అదే రోల్ మోడల్ కావాలి. సంపాదన కోసం రావట్లేదు, ఎమ్మెల్సీ బిరుదు కోసం రావట్లేదు. ఎమ్మెల్సీని తీసి ట్రస్మా కప్ప చెప్పేసిన, ఎమ్మెల్సీని తీసి పట్టభద్రులు కప్ప చెప్పేసిన. ప్రశ్నించే గొంతును అందుకే పట్టం కట్టమంటున్నా, ప్రశ్నించే గొంతును పట్టభద్రులు పట్టం కట్టమంటున్నా. పట్టం కట్టినాక చూపిస్తా తడాకేందో అనేది, చూపిస్తా. ఖచ్చితంగా 42 శాసనసభ నియోజకవర్గాల్లో 6 లోకసభ నియోజకవర్గాల్లో ఐ వాంట్ టు చేంజ్ సంథింగ్, మార్పు తీసుకురావడం ప్రయత్నం చేస్తున్నా. డబ్బు కోసం రావట్లేదు, పేరు కోసం రావట్లేదు, ప్లాట్ఫామ్ కోసం రావట్లేదు. ఆల్రెడీ ప్లాట్ఫామ్ ఉందండి నాకు, ట్రస్మా ప్లాట్ఫామ్ ఉంది, ఇంతకన్నా గొప్ప ఉందండి. అందరి మంది మంత్రులతో మాట్లాడినా, ఎందరో మంది ముఖ్యమంత్రులను కలిసిన, ఎందరో మంది ఎమ్మెల్యేలను కలిసిన, డైరెక్ట్ యాక్షన్ ఏం శేఖర్ అంటారు నన్ను.
ఏం వాల్మీకి శేఖర్ అంటారు, ఏం ప్రస్మా శేఖర్ అంటారు, ఇంకేం కావాలండి అంతకన్నా ఎక్కువ? నాకు కావాల్సింది నా గుర్తింపు కాదు, వీళ్ళందరికీ పని కావాలని చూస్తున్నా. నా పని నాకేంటంటే నాకు ఆల్రెడీ మా కొడుకు ఎస్టాబ్లిష్ అయ్యింది. యాక్చువల్లీ ఇంటర్వ్యూ కూడా నువ్వు ఒక్కసారి సోషల్ మీడియాలో వెళ్ళు అని తనేది మీతో మాట్లాడి మా మనవలు వాళ్ళని అరేంజ్ చేస్తే, వాస్తవం కూడా నాకు ఇంటర్వ్యూస్ ఇవన్నీ సోషల్ మీడియా మీద అంత అటెన్షన్ ఉండదు, అంత కాన్సన్ట్రేషన్ ఉండదు. ఇది చాలా గొప్పదే, ఈ అంశం గొప్పదే, కానీ దీనిపైన లైన్ అండ్ లెంత్ ఉండదు. మావాడే దీన్ని అరేంజ్ చేసిండు. ఓకే, నేను కావాలని ఇలా దేని కొరకు కాలే. ఇది అసలు తెలిసింది ఇప్పుడు నాకు, దీని ఇంపార్టెన్స్ ఏంది ఇప్పుడు తెలిసింది నాకు.